సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఉష్ణ ఉగ్రత కావాలి భద్రత, మన శరీరానికి ఎండల బారి నుండి ఎటువంటి రక్షణ కావాలో చూద్దాం. సూర్యుడు భగభగమంటుంటే, అధిక ఉష్ణోగ్రతలు మండుతుంటే ఆరోగ్యంపై అనేక రకాల ప్రతికూల ప్రభావాలు పడతాయి. చెమట పట్టడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది, లవణాలు బయటకు పోతాయి. డీహైడ్రేషన్తో తలనొప్పి, మాటలు తడబడ్డం, స్పృహ కోల్పోవడం, వికారం, అలసట, రక్తపోటు అస్తవ్యస్తం కావటం, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. కలుషిత ఆహారం అలాగే కలుషిత నీటితో వాంతులు, విరోచనాలయ్యే ప్రమాదము ఉంది. గుండె సమస్యలు అదనం, వడదెబ్బ సరేసరి. ఏటా అనేక మంది దీని బారిన పడి మృత్యువాత కూడా పడుతున్నారు. కాబట్టి ఎండల నుంచి తప్పించుకొని శరీరాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. వడదెబ్బ చాలా తీవ్రమైన సమస్య. చెమట పట్టే క్రమంలో రక్తంలోని ద్రవం ఆవిరవుతుంది. ఇది కొనసాగితే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. చివరికి చెమట పట్టడం ఆగిపోతుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత అతి వేగంగా పెరిగిపోతుంది. ఇదే వడదెబ్బ. కొందరికి 106 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరగవచ్చు. ఇందులో చర్మం పొడిబారుతుంది, ముట్టుకుంటే శరీరం వేడిగా కాలిపోతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటు పడిపోతుంది. ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే మాంసకృత్తులు, ఫోస్ఫోలిపిడ్లు కరిగిపోవచ్చు. మెదడు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటం మొదలవుతుంది. క్రమంగా అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించవచ్చు. చాలామంది ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తుంటారు. అయితే వేడి గదిలో కానీ, వేడి గాలి ఉన్న చోట కానీ, వేడి వాతావరణ ప్రభావం ఉన్న ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తగలవచ్చు. దీనికి చికిత్స. వడదెబ్బ తగిలిన వారిలో శరీరం చల్లబడేలా చూడటం ప్రధానం. ఎండలో ఉంటే వెంటనే నీడకు చేర్చాలి. వీలైతే ఏసీ గదిలో పడుకోబెట్టాలి. బిగుతైన దుస్తులు, టెర్లిన్, పాలిస్టర్ దుస్తులు ధరిస్తే తొలగించాలి. వదిలైన కాటన్ దుస్తులు ధరింపచేయాలి. తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి. ఐస్ ముక్కలను ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఒళ్ళంతా అద్దాలి. లవణాలు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. నిమ్మరసం కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చు. ఒళ్ళు కాలిపోతుందని పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ వాడకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు ఇవి ఉష్ణోగ్రత తగ్గించవు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా జ్వరం పెరుగుతుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. చెమట పొక్కులు. ఇది మామూలు సమస్యే కావచ్చు, కానీ దురద, మంట వాటితో తగ ఇబ్బంది. మధుమేహం వంటి సమస్యలు గలవారికి చర్మ ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి. మన చర్మ కణాల్లో కొన్ని నిరంతరం చనిపోతుంటాయి, కొత్తవి పుడుతుంటాయి. మృత కణాలు కొన్నిసార్లు అలాగే ఉండిపోవచ్చు. దుమ్ము, మురికి పేరుకొని అక్కడ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఇవన్నీ స్వేదరంధ్రాలకు అడ్డుపడితే చెమట బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంది. చెమట పొక్కులకు కారణం అదే. ఎండాకాలంలో సహజంగానే చెమట ఎక్కువ పోస్తుంటుంది. ఇక అది బయటకు వచ్చే రంధ్రం మూసుకుపోతే అక్కడి చర్మం ఉబ్బిపోయి చిన్న చిన్న పొక్కులు బయలుదేరతాయి. సాధారణంగా చెమట పొక్కులు పిల్లల్లో ఎక్కువ. నిజానికి చెమట పొక్కులు వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే కొందరికి అవి చర్మం లోపలి పొరల్లోకి వ్యాపించవచ్చు, చీము కూడా పట్టవచ్చు. అందువల్ల పొక్కులు ఉన్న భాగం పొడిగా ఉండేలా రాపిడి పడకుండా చూసుకోవాలి. పొక్కులు బాగా వేధిస్తుంటే కొన్ని పూత మందులు వాడుకోవాలి. మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారిలో అరుదుగా కొందరికి పొక్కులు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. వీరికి అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ కూడా వాడవలసి ఉంటుంది. డీహైడ్రేషన్. తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో బయట తిరగడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు తగ్గిపోయి డీహైడ్రేషన్కు దారితీస్తుంది. వీటి ఫలితంగా శరీరంలోని లవణాలు, సూక్ష్మ పోషకాలు తగ్గుతాయి. నాలుక మీద తేమ తగ్గిపోయి పొడిగా మారుతుంది.
నీరసం ఆవహిస్తుంది. చిన్నారుల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శరీరానికి కావలసినంత నీరు తీసుకోవాలి. కీరదోస, పుచ్చకాయ, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుంటే శరీరం హైడ్రేట్గా ఉంటుంది. ఎక్కువసేపు ఎండలో తిరిగి రాగానే ఫ్రిడ్జ్లోని నీటిని తాగడం కన్నా మట్టి కుండలోని నీరు ఉత్తమం. కళ్ళకు చేటే. వేసవిలో వీచే వడగాళ్ళు చాలా ప్రమాదకరం. వేడికి కళ్ళలోని తేమ సైతం తగ్గిపోతుంది. ఫలితంగా కంట్లో ఇసుక వేసిన అనుభూతి కలుగుతుంది. కంటి వద్ద చర్మం పొడిబారుతుంది. దుమ్ము ధూళి కంట్లో పడితే కళ్ళ దురద, మంటలు వస్తాయి. బలమైన సూర్యకాంతి వల్ల కార్నియా దెబ్బతింటుంది. నిరంతరం సూర్యకాంతిలో ఉంటే కంటి సమస్యలు వేధిస్తాయి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇంటికి చేరిన వెంటనే చల్లని నీటితో మొహం కడుక్కోవాలి. వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఉన్న ప్రదేశంలో ఉండకూడదు. దురద, చికాకు, కళ్ళు ఎర్రబడ్డం వంటి సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్యుని సంప్రదించాలి. కాళ్లవాపు. ఎండాకాలం తొలి రోజుల్లో కొందరికి పాదాలు, మడమలు, కాళ్ళు ఉబ్బుతుంటాయి. ఇవి వేడిని అలవాటు చేసుకోవడానికి శరీరం చేసే ప్రయత్నమే. ఎండ, వేడిగాలి మూలంగా రక్తనాళాలు, ముఖ్యంగా సిరలు వ్యాకోచిస్తుంటాయి. మరోవైపు అధిక వేడి కారణంగా శరీరానికి దూరంగా ఉండే కాళ్ల వంటి భాగాల నుంచి గుండెకు అంతగా రక్తం తిరిగి చేరుకోదు. దీంతో రక్తంలోని ద్రవం బయటకు వచ్చి పాదాలు ఉబ్బుతుంటాయి. కొందరికి చేతులు, వేళ్ళు కూడా ఉబ్బవచ్చు. నిజానికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. దీనికి చికిత్స. కిడ్నీ, కాలేయ సమస్యలేమీ లేకపోతే కాళ్లవాపుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు. దీనికి ప్రత్యేకమైన చికిత్స కూడా అవసరం లేదు. పాదాలు ఎత్తుగా ఉండేలా కాళ్ల కింద దిండు పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది. అలాగే ఎక్కువసేపు నిలబడకుండా ఒకే చోట కూర్చోకుండా చూసుకోవాలి. ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, బయటకు వెళ్లే ముందు తగినంత నీరు త్రాగాలి. దాహం వేస్తేనే నీళ్లు తాగాలని అనుకోవద్దు. మనకు దాహం వేస్తుందంటేనే అప్పటికే ఒంట్లో ఎంతో కొంత నీరు తగ్గిందని అర్థం. బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకూడదు. లేత వర్ణం, తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి. నలుపు దుస్తులు, ముదురుగా ఉన్నవి ధరించకూడదు. ఆల్కహాల్, టీ, కాఫీ, సోడాల వంటివి తగ్గించాలి. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగకూడదు. బయటకు వెళ్ళినప్పుడు సరైన గొడుగు తీసుకువెళ్ళాలి. వెడల్పైన అంచులున్న టోపీలను ధరించాలి. ఈరోజు మనం ఎండాకాలంలో వడదెబ్బ వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.